కొడితే కొబ్బరికాయ పగిలిపోయే టిప్ చెప్పనా? కొడితే కొబ్బరికాయ ఎలాగో పగులుతుంది కదా అనుకుంటారేమో, కానీ లోపల గుంజు తీయడం కొంచెం కష్టం కదా. సో అది ఈజీగా రావాలంటే ఈ టిప్ ఫాలో అయిపోండి. కొబ్బరి చిప్పని ఇలా 2 మినిట్స్ స్టవ్ మీద తిప్పి తిప్పి కాల్చాక తీస్తే గుంజు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నేను కట్ చేస్తున్న ఈ స్టీల్ చాపర్ని చూసారా, చాలా బాగుంది కదా. కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఫుల్ లైఫ్ ఉంటుంది దీనికి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయలే కానీ ఇది మీషోలో స్టీల్ చాపింగ్ బోర్డ్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. కొబ్బరి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని నేను ఇలా చట్నీ కోసం మిగతావి ఫ్రై చేసుకునే లోపు మా అమ్మాయిలు ఇద్దరు ఏం చేశారో చెప్పనా, సగం కొబ్బరి ముక్కలు ఖాళీ చేశారు. చాలామంది ఇడ్లీతో చట్నీ తింటారు కానీ నేను మాత్రం చట్నీతో ఇడ్లీ తింటాను. అంటే చట్నీ ఎక్కువ తింటాను, చట్నీ ఉంటేనే ఇడ్లీ తింటాను. మీలో కూడా నాలాంటి వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అండ్ ఈరోజు ఈవినింగ్ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో మంచి స్నాక్ ఐటెం చేసి పెడతాను. ఇడ్లీతో స్నాక్ ఐటెం అంటే సూర్యవంశం మూవీలో మీనా చేసినట్టు ఇడ్లీ స్మాష్ చేసి ఉప్మా చేస్తాను అనుకుంటున్నారేమో. కాదు, ఏం చేస్తానో సర్ప్రైజ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.